హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఏకే. మన ఛానల్ వచ్చేసి చలమయ్య జిఎస్ అకాడమీ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి, కొంతమంది ఆస్పిరెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో జస్ట్ ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ అంటే మన సొసైటీలో కానీ మన కంట్రీలో కానీ రీసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. బట్ ప్రజల అవసరాలు అనేవి మాత్రం చాలా ఉంటాయి. కాబట్టి ఈ లిమిటెడ్ రీసోర్సెస్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక ప్రభుత్వం ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేయగలదో, అది గూడ్స్గా కానీ లేదా సర్వీసెస్గా కానీ ఎలాగైతే వాళ్ళకి ప్రొవైడ్ చేయగలదో అనేదాన్ని ఈ ఎకనామిక్స్ అనేది స్టడీ చేస్తుంది. సో మనం డెఫినేషన్ పరంగా చూసినట్టయితే ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హౌ సొసైటీస్ యూజ్ స్కేర్స్ రీసోర్సెస్ టు ప్రొడ్యూస్ వాల్యుబుల్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ అమాంగ్ పీపుల్. సో ఇది వచ్చి డెఫినేషన్. సో ఎకనామిక్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఎకనామిక్స్ కెన్ బి డివైడెడ్ ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే చిన్న చిన్న క్యాల్కులేషన్స్ చేయడానికి వాడతారు. లైక్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీరు కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీరంతా ఎంత ఇన్కమ్ అనేది సంపాదిస్తారు, మీరు ఎంత ఖర్చు పెడతారు, ఎంత సేవింగ్స్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేది మీ ఫ్యామిలీ కానీ, లేదా ఒక చిన్న కంపెనీకి కానీ, లేదా ఈవెన్ ఒక టీ షాప్కి అయినా సరే అలా ఒక చిన్న యూనిట్ని కనుక తీసుకొని మనం యూజ్ చేసినట్టయితే దాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు మనం. అలా కాకుండా ఒక కంట్రీకి కనుక తీసుకొని జీడిపి కానీ, పవర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆస్పెక్ట్స్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు దాన్ని మనం మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. మైక్రో ఎకనామిక్స్ని తెలుగులో సూక్ష్మ అర్థశాస్త్రం అంటారు. మ్యాక్రో ఎకనామిక్స్ని స్థూల అర్థశాస్త్రం అంటారు ఎకనామిక్స్లో. సో తర్వాత వచ్చేసి ఎకనామిక్స్ని ఏ కంట్రీనైనా సరే కొన్ని సెక్టర్గా విభజించినట్టయితే మనం జీడిపిని, అదే స్థూల జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి మన అవసరార్థం మనం 3 సెక్టర్స్గా ఇండియన్ ఎకానమీని విభజించుకున్నాం. అవేంటంటే ప్రైమరీ సెక్టర్. ఇక్కడ ప్రైమరీ సెక్టర్ అంటే మనం సహజ వనరులని, ఏవైతే న్యాచురల్ రీసోర్సెస్ ఉంటాయో వాటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోగలిగి ప్రొడక్షన్ చేయగలిగితే వాటిని మనం ప్రైమరీ సెక్టర్ కింద చూస్తాం. ఒకవేళ ఈ సెగ్మెంట్లో అగ్రికల్చర్ కనుక ఎక్కువగా జీడిపికి కానీ లేదా ఎంప్లాయ్మెంట్కి కానీ ఎక్కువగా కంట్రిబ్యూషన్ అనేది చేసినట్టయితే మనం దాన్ని అగ్రికల్చర్ సెక్టర్ అని కూడా పిలవచ్చు. సో మేజర్గా ప్రైమరీ సెక్టర్ కింద అగ్రికల్చర్, మైనింగ్, ఫిషింగ్, ఫారెస్ట్రీ ఇలాంటి కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకొని చేసే ఇండస్ట్రీస్ అనేవి దీని కిందకు వస్తాయి. ఇక సెకండరీ సెక్టర్ అనేది వచ్చేటప్పటికి ఏవైతే ఈ ప్రైమరీ సెక్టర్స్లో మనకు ఉన్నాయో ఆ రా మెటీరియల్ని, ముడి పదార్థాలని ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఈ సెకండరీ అంటే ద్వితీయ రంగంలో ఉపయోగించి మనం గూడ్స్ని తయారు చేస్తారో దాన్ని మనం ద్వితీయ రంగం అంటాం. దీన్ని ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా మనం చెప్పవచ్చు. మూడో సెక్టర్ వచ్చేసి టెరిషియరీ సెక్టర్, అది తృతీయ రంగం. ఈ తృతీయ రంగం అనేది మేజర్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, మెడికల్ కేర్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీస్ ఈ టైప్ ఆఫ్ సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది కూడా జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ 3 సెక్టర్స్లో ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, ఈ ఓవరాల్ పీరియడ్లో ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన జీడిపి అనేది గ్రో అవుతుందా లేదంటే తగ్గుతుందా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాం. సో 1929 ఆ టైంలో అమెరికాలో రిసెషన్, ఆర్థిక మాంద్యం ఏదైతే వచ్చిందో అంతకుముందు కూడా అంతా క్యాపిటలిస్టిక్ ఎకానమీని ఫాలో అయ్యేవారు. మేజర్గా ఆడమ్ స్మిత్ గారు
క్యాపిటలిస్ట్ ఎకానమీని సపోర్ట్ చేసేవాళ్ళు. ఆయన వెల్త్ ఆఫ్ ది నేషన్ అనే బుక్ను కూడా రాయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వం యొక్క ఎలాంటి నియంత్రణలు కూడా ప్రైవేట్ సెక్టర్ మీద ఉండవు. సో వస్తువులు కానీ సేవలు కానీ ప్రైవేట్ రంగం ప్రొడ్యూస్ చేస్తుంది, వాళ్ళే ప్రైస్ డిసైడ్ చేస్తారు, వాళ్ళే మార్కెట్లో అమ్ముకుంటారు. సో అది ఆటోమేటిక్గా వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తుంది అని ఈ క్యాపిటలిస్టిక్ ఎకానమీగా మనం పిలుస్తాం అనమాట. సో సోషలిస్టిక్ ఎకానమీ అంటే సామ్యవాద ఆర్థిక విధానం అనమాట. ఇది ఎక్కువగా రష్యా ఫాలో అవుతుంది. క్యాపిటలిస్టిక్ ఎకానమీ అనేది మనకి అమెరికా ఫాలో అయితే, సోషలిస్టిక్ ఎకానమీ అనేది రష్యా ఫాలో అవుతుంది. సో ఇందులో గవర్నమెంట్ యొక్క అంటే ప్రభుత్వం యొక్క నియంత్రణ అనేది 100% ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా రీసోర్సెస్ని ఎలొకేట్ చేసి జీడిపి గ్రోత్ పెంచడానికి ప్రభుత్వం అనేది ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ రంగంలో. సో ఎక్కువగా ఈ సోషలిస్టిక్ ఎకానమీని జేఎం కీన్స్ అనే అతను ప్రపోజ్ చేశాడు. అయితే ఈ రెండు సిస్టమ్స్లో కూడా అది పెట్టుబడిదారి విధానం క్యాపిటలిస్టిక్ ఎకానమీ పెట్టుబడిదారి విధానం, ఆర్ సోషలిస్టిక్ ఎకానమీ సామ్యవాద విధానం, ఈ రెండింటిలో కూడా పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ ఉన్నాయి. అంటే అనుకూలతలు ఎంత ఉన్నాయో ప్రతికూలతలు కూడా అన్నీ ఉన్నాయి. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫ్రాన్స్ దేశం అనేది మిక్స్డ్ ఎకానమీని ఇంట్రొడ్యూస్ చేసింది. సో మన భారతదేశం కూడా ఈ స్వాతంత్ర ఉద్యమం కాలంలో నుంచి కూడా ఈ ఆర్థిక డిసైడ్ చేసుకున్నాయి. అందుకే మనోళ్ళు ఆల్మోస్ట్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ వరకు కూడా మిక్స్డ్ ఎకానమీ అనే దాన్ని ఫాలో అవ్వటం జరిగింది. మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనమాట. అలాగే మరో 2 సెక్టర్స్ ఉన్నాయి. అవేంటంటే క్యూనరీ సెక్టర్ అంటే ఇది టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీ లైక్ ఆర్బీఐ అనో, లేదా గవర్నమెంట్స్ అనో, స్టేట్ గవర్నమెంట్స్ అనో, బ్యాంకింగ్ సెక్టర్ అనో, ఇలా హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్స్ అనేవాళ్ళు ఉండి డెసిషన్ మేకింగ్స్ అనేవి తీసుకుంటారు. అలాంటి సెక్టర్స్ని మనం క్యూనరీ సెక్టర్ అని అంటాం. అలాగే క్యూటర్నరీ సెక్టర్ అంటే ఇక్కడ ఎక్కువగా రీసెర్చ్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ అన్నీ కూడా తీసుకునే సెక్టర్ని మనం క్యూటర్నరీ సెక్టర్ అంటాం. సో మనకి